ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపటం ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించినట్లు ఆయన చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం ప్రారంభించారు. టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ఓపెనింగ్ చేశారు. అనంతరం నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అని, ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమేనని, నేరగాళ్లకు కాదన్నారు సీఎం. ప్రజాసేవకు అంకితమవుతుంది. నేరాలను ఎదుర్కోవటంలో రాష్ట్రంలో సైబర్ క్రైమ్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్న ఆయన, తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే అక్రమార్కులు భయపడాలని పేర్కొన్నారు. చిన్నారులపై దాష్టికం జరుగుతున్న ఘటనలకు కారణం మాదక ద్రవ్యాలే అన్న సీఎం, డ్రగ్స్ మహమ్మారితో కుటుంబంతో పాటు వ్యవస్థలు నాశనమవుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నానన్నారు. ప్రతి సినిమా విడుదల సందర్భంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో ప్లే చేయాలని కోరారు. అటు డ్రగ్స్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన వారికి పదోన్నతి కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చీఫ్ సందీప్ శాండిల్య గారు, సైబర్ క్రైమ్ అధికారులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల కమిషనర్లు, ఇతర పోలీస్ అధికారులు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి వివిధ అంశాలను, నూతన సవాళ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీస్ వ్యవస్థలో పోలీస్ విభాగమే కాకుండా సిబిసిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో, గ్రే హాండ్స్, ఆక్టోపస్, ఇలా వివిధ రకాల, హైదరాబాద్కు వస్తే టాస్క్ ఫోర్స్, సైబరాబాద్ అండ్ రాచకొండకు వచ్చినప్పుడు ఎస్ఓటి, ఇలాంటి వివిధ పోలీసులలో, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి, సమర్థవంతమైన నేరాలను నిర్మూలించే వ్యవస్థను మన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు